సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, నా పేరు జ్యోతిర్మయ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్ ఫర్ వెయిట్ లాస్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము డిఫరెంట్ డైట్స్ ట్రెండింగ్లో వచ్చేసాయి. అందులో మొదటి వచ్చేసి కీటో డైట్. సో కీటో డైట్ ప్రతి ఒక్కరికి తెలుసు. కీటో డైట్ కరెక్ట్గా చేసామనుకోండి డెఫినెట్లీ వెయిట్ లాస్ అవుతుంది అని. ఇది ఎంతవరకు నిజం? ఎస్, కీటో డైట్ చేయడం వల్ల బరువు తగ్గుతారు, బట్ ఇది లైఫ్ లాంగ్ చేయకూడదు అనమాట. బికాజ్ ఏ డైట్ చేసినా కానీ దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు తెలుసుకొని మనం డైట్ అనేది ఫాలో అవ్వాలి. సో కీటో డైట్ ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు? కీటో డైట్ ప్రతి ఒక్కరూ చేయాలని రూల్ ఏం లేదండి. బికాస్ కొంతమందికి కీటో డైట్ సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. యాక్చువల్లీ కీటో డైట్ మనము ఎపిలెప్సీ అంటారు, ఫిట్స్, సీజర్స్ అంటారు కదా, ఇలాంటి కండిషన్లో ఈ కీటో డైట్ అనేది చాలా మందికి మనం సజెస్ట్ చేస్తాము. కానీ ఈ మధ్య కాలంలో ఇది ఫిట్స్ వచ్చే వాళ్ళకన్నా ఎక్కువగా వెయిట్ లాస్కే ఎక్కువగా యూస్ చేస్తున్నారనమాట. సో వెయిట్ లాస్ ఎందుకు ఇంత ర్యాపిడ్గా కీటోజెనిక్ డైట్లో అవుతుంది అంటే, ఒకటి, వాళ్ళు తీసుకునే డైట్లో కార్బ్స్ని టోటలీ ఆపేస్తారు, లేదంటే లెస్ దాన్ 10 grams ఆఫ్ 10% మనకి కార్బోహైడ్రేట్స్ అనేది వస్తాయి. మిగతావంతా ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్సే యూస్ చేస్తారనమాట. సో ఇలాంటి కీటో డైట్లో మనం జనరలీ చూసుకున్నట్టయితే ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఒక బెస్ట్ డైట్ కీటో డైట్ అని చెప్పొచ్చు. కానీ డయాబెటీస్తో పాటు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఇంకా ఏదైనా సీరియస్ కండిషన్ ఉందనుకోండి, ఈ కీటో డైట్ జనరలీ మనం సజెస్ట్ చేయమన్నమాట. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది కాజ్ అవుతుంది. అండ్ ఎవరికైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయో, ఎస్పెషలీ వాళ్ళ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ టోటల్ కొలెస్ట్రాల్ మోర్ దాన్ 200 ఉంది, గుడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువ ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంది, అలాంటి టైంలో వాళ్ళకి ఈ కీటో డైట్ అనేది జనరలీ మనం సజెస్ట్ చేయమన్నమాట. సో నార్మల్గా వెయిట్ లాస్ చేసే వాళ్ళు ఫస్ట్ ఒక 10 days ఈ కీటో డైట్ ఫాలో అయ్యి చూడాలి, వాళ్ళ బాడీకి సెట్ అవుతుందా లేదా, వాళ్ళ ఓవరాల్ లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ అనేది రావద్దనమాట. ఎగ్జాంపుల్, చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు, లేకపోతే వర్కింగ్ మెన్స్ ఉంటారు. డైట్ అనేది వాళ్ళ ఎంటైర్ లైఫ్ స్టైల్లో చాలా మెయిన్ పాత్ర వహిస్తుంది అనమాట. అలాంటి టైంలో మీరు ఎక్కువగా ఫ్యాట్స్ ఇచ్చేసి కార్బ్స్ తగ్గించినప్పుడు చాలామందికి హెడేక్ లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి టైంలో మీ బాడీకి సెట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకొని యూస్ చేసుకోవాలి. సో కీటో డైట్లో మనకి ర్యాపిడ్గా వెయిట్ లాస్ అనేది అవుతుంది, ఎందుకంటే బాడీ కిటోసిస్కి రీచ్ అవుతుంది అండ్ ఫ్యాట్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది అనమాట. సో అలాంటి కండిషన్లో వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది. బట్ 3 months తర్వాత మీ బాడీ మళ్ళీ ఒక పర్టిక్యులర్ టైంకి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో కీటో డైట్ అనేది ఖచ్చితంగా మనం చేసుకున్న తర్వాత 3 months తర్వాత బాడీ ఎంటైర్ మెటబాలిజం అనేది చేంజ్ అయిపోతుంది. మీ బాడీ మొత్తం ఎనర్జీ గురించి ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్స్ పైనే డిపెండ్ అవుతుంది అనమాట. సో కార్బ్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వట్లేదు. సో 3 months తర్వాత మనం ఎప్పుడైతే కార్బ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తామో మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి టైంలో వెంటనే కార్బ్స్ ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయకుండా మెల్లిమెల్లిగా దాని పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే మీకు ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండదు. సో కీటో డైట్ మీకు సెట్ అవుతుందా లేదా అని చెప్పడానికి మీరు ఒక డైటీషియన్ని లేదా మీ హెల్త్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఒక డైటీషియన్ అనలైజ్ చేస్తారు, లేకపోతే డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యి కీటో డైట్ చేయొచ్చా లేదా అనేది డాక్టర్ కానీ ఒక వెల్ డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ అనేది చెప్తారనమాట. సో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా యూస్ చేస్తే బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ డైట్ వచ్చేసి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ అ వెల్ గుడ్ టైప్ ఆఫ్ డైట్ అనమాట. అంటే పాతకాలంలో మనం చూసేవాళ్ళం 2 మీల్సే తినేవాళ్ళు, పొద్దున ఒక మీల్ తిన్నారనుకోండి, రాత్రి ఒక మీల్ తినేవాళ్ళు, మధ్యలో చాలా గ్యాప్ ఉండేదన్నమాట. సో ఈ టైంలో ఏంటి అంటే బాడీ ఫ్యాట్ మెటబాలిజం అంటే మనకి ఫ్యాట్ బర్నింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకనే ఈ డైట్ అనేది చాలా ఫేమస్గా చెప్తూ ఉంటాము అండ్ బాడీకి ఎనఫ్ రెస్ట్ వస్తుంది కాబట్టి ఫ్యాట్ బర్నింగ్ కూడా ఎక్కువ అవుతుంది. ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువగా అవుతే అల్టిమేట్గా వెయిట్ లాస్ జర్నీకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఉంటాయండి. ఇందులో మనకి 16-night విండో అనేది కామన్ టైప్ అనమాట. 8 hours మనం తినాలి, 16 hours ఫాస్టింగ్ ఉండాలి. అండ్ ఇది ఖచ్చితంగా
మనం ఒక టైంని ఫాలో అవ్వాలి. ఎగ్జాంపుల్ ఈరోజు మీరు 10:00కి మీల్‌ని స్టార్ట్ చేస్తున్నారనుకోండి. ఎవ్రీ టైమ్ మీ మెయిన్ మీల్ 10:00కే ఇవ్వాలనమాట. సో, ఇలా ఈరోజు 10కి స్టార్ట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ డే నేను 12కి స్టార్ట్ చేస్తాను. 2కి స్టార్ట్ చేస్తానంటే కుదరదు. ఫిక్స్ చేసేసుకోవాలనమాట. ఎందుకంటే మన బాడీ కూడా టైమింగ్స్‌కి ఫిక్స్ అయిపోతుంది. 10:00కి మీరు మీల్స్ ఇస్తున్నారంటే 10:00కి మీ బాడీలో మన హార్మోన్స్ అంటే హంగర్ హార్మోన్స్ అంటాం కదా! గ్రెలిన్ అంటాము. అది యాక్టివేట్ అయిపోతుందనమాట. సో, ఆ టైంకి మనం మీల్స్ అనేది ఫిక్స్ చేసుకున్నట్టయితే ఈ ఇంటర్మిటెంట్ డైట్ అనేది బాగా హెల్ప్ అవుతుందనమాట. సో, ఇంటర్మిటెంట్ డైట్ కానివ్వచ్చు, కీటో డైట్ కానివ్వచ్చు, లేకపోతే లో కార్బోహైడ్రేట్, హై ఫ్యాట్ డైట్ కానివ్వచ్చు. ఇలా మనం ఏ డైట్ తీసుకున్నా కానీ మన బాడీకి హెల్తీ వేలో న్యూట్రియంట్స్ అనేది అందించాలన్నమాట. సో, హెల్తీ వేలో న్యూట్రియంట్స్ అందించేది ఏ డైట్ అంటే అది ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనే చెప్తామన్నమాట. వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మీరు హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ మీరు ఏజ్ ఎంతున్నారు, అండ్ మీ మెటబాలిజం ఎలా ఉంది, మీ ఏజ్ ఎంత, ఇలాంటివన్నీ చూసుకోదనమాట. వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ప్రతి ఒక్కరికి అంటే స్కూల్‌కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఒక పర్టిక్యులర్ ఓవర్ ఏజ్డ్ పర్సన్ లైక్ 60+, 70+ ఉన్న వాళ్ళకి కూడా ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది సెట్ అవుతుంది. సో, మీ క్యాలరీస్‌ని క్యాలిక్యులేట్ చేసుకొని, న్యూట్రిటివ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకుంటే ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఎంతో హెల్ప్ అవుతుంది. సో, వెయిట్ లాస్ డైట్ కనుక చూసుకున్నట్టయితే ఎన్నో డైట్స్ ఉన్నాయి. అందులో మీరు ఎక్కువగా లైఫ్ లాంగ్ పాటించే డైట్ ఏదైనా ఉంది అంటే అది ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ మాత్రమే. 5 మెయిన్ వెయిట్ లాస్ మిస్టేక్స్. సో, వెయిట్ లాస్ మిస్టేక్స్‌లో ప్రతి ఒక్కరు బికాజ్ చాలామంది డైట్ చేస్తూ ఉంటారు. కానీ ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో చాలామందికి తెలీదనమాట. హెల్తీగానే తింటున్నాను, బానే ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అయినా కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదని చాలామంది అనుకుంటారు. సో, దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డైట్. ఇది మనందరికీ తెలుసు. బికాజ్ డైట్ కనుక హెల్తీగా ఉంటే వెయిట్ లాస్ కూడా హెల్తీగానే ఉంటుంది. సో, డైట్‌లో మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ప్రోటీన్స్ అనమాట. సో, చాలామంది ఏం చేస్తారు, బరువు ఎక్కువగా పెరిగిపోతున్నాం అన్నప్పుడు వాళ్ళు తీసుకునే డైట్‌లో కార్బోహైడ్రేట్ శాతం అనేది తగ్గిస్తారు. లేదంటే టోటలీ కార్బోహైడ్రేట్‌ని మానేస్తారు. అండ్ ప్రోటీన్ ఒక్కటే వాడుతుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రోటీన్ ఒక్కటి వాళ్ళు డైట్‌లో ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. కార్బోహైడ్రేట్స్‌ని తీసేస్తారు. కానీ ఒక హెల్తీ వెయిట్ లాస్ జర్నీ డైట్‌లో మనం చూసుకున్నట్టయితే మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా బాడీకి ఇవ్వాలన్నమాట. సో, మీరు చేసే మిస్టేక్స్ ఫస్ట్ ఏంటి అంటే మీరు డైట్‌లో ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకోవాలి. అంటే మీ బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్‌లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది డైట్‌లో ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా డైట్‌లో ఉండాలన్నమాట. ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున ప్రోటీన్ అనేది మీ డైట్‌లో ఉండాలి. సో, ఓవరాల్‌గా మీ డైట్ చూసుకున్నట్టయితే ఎండ్ ఆఫ్ ద డే మీరు కాలిక్యులేట్ చేసినప్పుడు మీరు 60 కేజీల బరువు ఉన్నారనుకోండి, 60 గ్రాముల ప్రోటీన్ లేదంటే దానికన్నా ఎక్కువగా ప్రోటీన్ మీ డైట్‌లో వెళ్తుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఒకవేళ మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది కరెక్ట్‌గా వెళ్ళకపోతే డెఫినెట్‌లీ అది ఒక హెల్తీ వెయిట్ లాస్ కాదు. అంటే మీ బాడీలో ఏదో ఒక న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది ఉంటుందని అర్థం అన్నమాట. సో, మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మీ బాడీకి ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఉందా లేదా అనేది చూసుకోండి. సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే ఎక్సర్సైజెస్. జనరలీ ఎక్సర్సైజెస్ చెయ్యరు చాలామంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం కదా! బికాజ్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ అనేది మీరు హెల్తీగా బరువు తగ్గుతున్నాము అంటే హెల్తీగా ఫుడ్ తీసుకోవాలని అనుకుంటారు. హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి. కానీ దాని తోడుగా మీరు ఒక హెల్తీ వెయిట్ లాస్ డైట్‌లో మీరు ఎక్సర్సైజ్ అనేది చేసినట్టయితే తొందరగా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకు ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. సో, బేసికల్లీ మన డైట్‌లో ఓవరాల్ డైట్ చూసుకున్నట్టయితే మీరు బరువు తగ్గాలి అని క్యాలరీ ఇంటేక్ తగ్గిచ్చేస్తారు. ఎప్పుడైతే క్యాలరీ ఇంటేక్ తగ్గిస్తుందో మన బాడీ మెటబాలిజం మెల్లిగా స్లో డౌన్ అవుతుందనమాట. సో, మెల్లిగా స్లో డౌన్ అయినప్పుడు మన బాడీలో ఎక్కువగా ఫ్యాట్ బర్న్ కన్నా మజిల్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, మీరు ఒక హెల్తీ వేలో బరువు తగ్గాలి అన్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ కూడా అట్లీస్ట్ ఒక 1 అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కనుక యాడ్ చేసుకున్నట్టయితే వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. అప్పుడు మీ మజిల్ గెయిన్ అవుతుంది అండ్ మీ ఫ్యాట్ లాస్ అవుతుందనమాట. ఒక హెల్తీ వెయిట్ లాస్ అని మనం ఎప్పుడైతే చెప్తామో దాని అర్థం ఏంటి అంటే మీకు ఫ్యాట్ లాస్ అనేది అవ్వాలి, కానీ మీ మజిల్ లాస్ అనేది అవ్వొద్దు. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఒక గంట ఫిజికల్ యాక్టివిటీ ఒక హెల్తీ బ్యాలెన్స్ డైట్‌తో పాటు జోడిస్తారో అప్పుడే మీకు ఒక హెల్తీ వెయిట్ లాస్ అనేది అవుతుందనమాట.
ఇంకొక చేసే మిస్టేక్ ఏంటి అంటే, థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే నిద్ర. చాలామంది ఏం చేస్తారంటే అన్నీ చేస్తారు, కానీ నిద్ర పైన కాంప్రమైజ్ అయిపోతారు. మహా అంటే ఒక 4 గంటలు పడుకుంటారు, 6 గంటలు పడుకుంటారు. కానీ మనం ఇక్కడ మినిమమ్ 8 గంటల నిద్ర అనేది కంపల్సరీ పడుకోవాలి. మీకు నిద్ర కనుక లేకపోతే డెఫినెట్లీ మీరు ఒక హెల్దీ వెయిట్ లాస్ అనేది అచీవ్ చేయలేకపోతారు. అది కూడా ఏ టైంలో పడుకోవాలి? అట్లీస్ట్ రాత్రి 10 గంటలకల్లా పడుకోవాలి. అండ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మినిమమ్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్ కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన బాడీకి మంచి రెస్ట్ ఇస్తామో నెక్స్ట్ డే బాడీ మెటబాలిజం బాగుంటుంది అండ్ యాక్టివ్గా వర్క్ చేయగలుగుతారనమాట. సో దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్యాట్స్ అనేది మనం ఒక ఎనిమీ లాగే చూస్తాము. అంటే ఎప్పుడే కానీ మనం ఆయిల్స్ తీసుకున్నా కానీ ఏది తీసుకున్నా కానీ ఆయిల్స్ అనేది ఎనిమీ అని అనుకుంటాము. బట్ ఈ ఎనిమీ అనే ఫ్యాట్లో మనకి హెల్దీ ఫ్యాట్స్ కూడా చాలా అవసరం అన్నమాట. మీరు తీసుకునే డైట్లో omega-6 అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బ్యాలెన్స్లో ఉండాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే omega-3 అనేది 1:10-20 రేషియోలో తీసుకుంటారనమాట. omega-3 అనేది తక్కువగా ఉంటుంది, వాళ్ళ డైట్లో omega-6 అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే omega-6 ఎక్కువగా పెరుగుతుందో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో ఇది తగ్గించుకోవాలంటే మీరు యూజ్ చేసుకునే ఆయిల్స్ని తగ్గించి మన డైట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్స్ అనమాట. అందులో మనకి వాల్నట్స్ కానివ్వచ్చు, ఫ్లాక్సీడ్స్ కానివ్వచ్చు, ఆలివ్ ఆయిల్ కానివ్వచ్చు, చియా సీడ్స్ కానివ్వచ్చు, ఇవి డైట్లో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఇది ఒకవేళ మీకు omega-3 రాకపోతే కంపల్సరీ ఒక సప్లిమెంట్ రూపంలో మనం తీసుకుంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది డైట్లో వచ్చేస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ గురించి తెలుసుకున్నాం, ఫ్యాట్స్ గురించి తెలుసుకున్నాం, స్లీప్ గురించి తెలుసుకున్నాం అండ్ ప్రోటీన్ గురించి తెలుసుకున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఏంటి అంటే మీరు రోజు ఒక 3 months వరకు కంటిన్యూగా వాడారు, కంటిన్యూగా డైట్ చేశారు, బాగా వెయిట్ లాస్ అయ్యింది, బాడీలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కానీ మీరు ఆ కన్సిస్టెన్సీని ఆపేసి తర్వాత ఇన్ని రోజులు డైట్ చేశాను కదా, నేను ఇప్పుడు కొంచెం డైట్ చేంజ్ చేస్తానని మళ్ళీ మీరు పాత హ్యాబిట్స్నే స్టార్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు ఒక హెల్దీ వెయిట్ లాస్ తర్వాత అచీవ్ చేయలేరనమాట. మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గారు, దాని తర్వాత మెయింటైన్ చేసుకోవడం బాడీకి ఎంత అవసరం. సో ఇలా చేయాలి అంటే ఈ 5 మిస్టేక్స్ అనేది మీరు కరెక్ట్ చేసుకున్నట్టయితే ఒక హెల్దీ వెయిట్ని అచీవ్ చేసుకోగలుగుతారు. ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.